Hi, good morning, friends. Today, let us discuss about the square and cube root of shortcut tricks. Shortcut tricks. First of all, square root find out. For example, (625) that is equal to ending with 5. First of all, find out the square. First of all, ending with 5. First of all, square. First, remember in mind is squares 1 to 30, 1 to 50 squares. Please learn and please remember in your mind compulsory. So, first of all, 1 square is equal to 1, 2 square is equal to 4, 3 square is equal to 9, 4 square is equal to 16, 5 square is equal to 25. ఓకే లాస్ట్ డిజిట్ ఫస్ట్ లాస్ట్ డిజిట్ చూసుకోవాలమ్మా. లాస్ట్ డిజిట్ 5 ఉంది. సో 5కి 5లో ఎండింగ్ ఇక్కడ స్క్వేర్లో 5లో ఎండింగ్ యా నెంబర్ స్క్వేర్ అవుతుంది అది ఫస్ట్ వేసుకోవాలి. సో 5 స్క్వేర్ ఈజ్వల్ 25. ఓకే ఆర్ అండర్స్టాండ్. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 9 square 81. Next 5. 5 means 5. Okay. First number strike out. 6 అనేది ఈ స్క్వేర్లో దేంట్లో వస్తుంది, ఏ నెంబర్లో వస్తుంది. ఈ 6 అనేది ఈ స్క్వేర్లో ఏ నెంబర్లో వస్తుంది ఆ నెంబర్ ఇక్కడ వేసుకోవాలి. ఆర్ అండర్స్టాండ్. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. 6 కంటే ఎక్కువ పోతుంది కాబట్టి ఈ నెంబర్ తీసుకోకూడదు. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. సో 6 లోపలనే ఉంది కాబట్టి 4 తీసుకోవచ్చు. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవచ్చు. సో మనం చూసుకోవాలా బిగ్ నెంబరా స్మాల్ నెంబరా. బిగ్ నెంబర్ కాబట్టి 3 స్క్వేర్ 9 అనేది తీసుకోవచ్చు. ఇది 6 కన్నా 9 ఎక్కువ పోతుంది కాబట్టి 9 తీసుకోకూడదు కాబట్టి ఇక్కడ 2 తీసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ 625 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. This big small number root 625 is equal to 25. Are understand? Once again, root 625 root 361 is equal to ending with 1. First of all, ending with 1. So last digit ending with 1. Okay, first of all square 6. So 1 square is equal to 1. So 1 coming. Next 9 square is equal to 81. Here ending with 1. Here ending with 1. 1 means 1 square is equal to 1. 9 square is equal to 81 coming. I don't know 361 square. So first find out the square root of 361. So first of all put 1 comma 9. 1 comma 1 square 1 9. First. Next first number second digit, first digit, second digit. First digit strike out. నెక్స్ట్ 3 అనేది స్క్వేర్లో ఏ నెంబర్లో వస్తుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 అనేది సో 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. సో 3 అనేది 4లో వస్తుందా. 3 కంటే 4 ఎక్కువ, 3 తర్వాత 4 వస్తుంది. దీన్ని తీసుకోకూడదు. అంటే 3 అనేది 1 లోపలనే. సో 3 అనేది 1 స్క్వేర్లో ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇచ్చుకుంటాం. సో 11 స్క్వేర్ ఈజ్ మనకు 121. యూ హ్యావ్ లెర్న్ బై హార్ట్ కంపల్సరీ మగప్. 11 స్క్వేర్ ఈజ్ 129 అబౌవ్ 361. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 19 స్క్వేర్. సో రూట్ ఆఫ్ 361 ఈజ్ ఈక్వల్ టు 19. దట్స్ ద ఫైండ్ అవుట్. అనదర్ యూ హ్యావ్ 11 స్క్వేర్ ఈజ్ 120. I don't know. We don't know. So middle number is 15. Okay, middle number is 15. 15 square is equal to, so 1 into 2, that is equal to 2
25. సో 225 కన్నా ఇది ఎక్కువనా తక్కువనా? 225 కన్నా ఎక్కువ కాబట్టి 19 వస్తుంది. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి స్క్వేర్ రూట్. ఆర్ అండర్స్టాండ్? ఎగ్జాంపుల్ 4096. ఇక్కడ 6 అనేది 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. 6లో వస్తుంది, అర్థమైందా? సో 6 వేసుకుంటాం. 6 అనేది వస్తే 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16. సో ఇది ఎండింగ్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36. సో దట్ ఈజ్ ఈక్వల్ 4,6 వేసుకుంటాం. ఆర్ అండర్స్టాండింగ్? 4,6 వేసుకుంటాం. సో ఫస్ట్ నెంబర్ స్ట్రైక్ అవుట్ చేయాలి. ఈ 40 అనేది స్క్వేర్లో ఏ నెంబర్లో వస్తుంది చెక్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 రాదు. 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49, అంటే 40 కంటే ఎక్కువ కాబట్టి దీన్ని తీసుకోకూడదు. 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. సో 36 తర్వాత 40 వస్తుంది కాబట్టి 6 తీసుకోవచ్చు. ఇక్కడ 6 వేసుకుంటాం, ఇక్కడ 6 వేసుకుంటాం. 64 స్క్వేరా 66 స్క్వేరా ఫైండ్ అవుట్ చేయాలా. మీకు మిడిల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 65. 65 ఈజీగా మీకు తెలుసు. 65 స్క్వేర్ ఎంత? ఇంటూ 7 చేయండి. 6లో 42, 5 ఇంటూ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. 40 to 25. 40 to 25 కానీ ఇది ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది? ఇది తక్కువగా ఉంది కాబట్టి ఈ 64 ఐ హ్యావ్ చూస్. సో దిస్ 409 స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 64. ఆర్ అండర్స్టాండ్ మా? ప్లీజ్ అండర్స్టాండ్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ కమెంట్స్ పెట్టండి. అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తాను. అర్థమైందా? నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 that is equal to 6 బేస్గా 6 తీసుకోండి. లాస్ట్ 6 స్క్వేర్లో ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్లో 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ లాస్ట్ డిజిట్ చూసుకోవాలి. నెక్స్ట్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. ఇక్కడ 6 చూసుకోవాలి కాబట్టి ఇక్కడ 2 వస్తుంది కాబట్టి ఫస్ట్ 4 వేసుకుంటా, 6 వేసుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ స్ట్రైక్ అవుట్. నెక్స్ట్ 12 అనేది ఏ స్క్వేర్లో వస్తుంది? 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16. సో 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9. సో 9 తర్వాత 12 వస్తుంది. 9 తర్వాత 12 వస్తుంది. సో 3 స్క్వేర్ తీసుకోవచ్చు. 4 స్క్వేర్ అనేది 12 తర్వాత 16. ఈ స్క్వేర్లో రాదు, ఈ స్క్వేర్ నెంబర్లో రాదు కాబట్టి ఇక్కడ 3 వేసుకుంటాం, ఇక్కడ 3 వేసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు 34 స్క్వేర్ వచ్చి 1296 వస్తుందా? స్క్వేర్ రూట్ ఆఫ్ 34 వస్తుందా? స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 36 వస్తుందా? మీకు ఐడియా కావాలి కాబట్టి మిడిల్ నెంబర్ 35 మీకు తెలుసు ఈజీగా. ఎందుకు 35 ఎంత? 3 × 4 12 25. 1225 అనేది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? మనకి ఇచ్చిన స్క్వేర్ రూట్ ఎక్కువగా ఉంది కాబట్టి అప్పుడు మనకి 36 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 ఈజ్ ఈక్వల్ టు 36. సో అనదర్ ఎగ్జాంపుల్. సేమ్ మెథడ్ అమ్మా. 6 లాస్ట్ డిజిట్ చూసుకోవాలా. లాస్ట్ డిజిట్ 6 కాబట్టి స్క్వేర్లో 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36 వస్తుంది కాబట్టి తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ స్ట్రైక్ అవుట్. నెక్స్ట్ 19 అనేది దేంట్లో ఏ స్క్వేర్లో ఉండే నంబర్ వస్తుంది? సో 4 స్క్వేర్ 16 కన్నా ఇది ఎక్కువ పోతుంది. సో 4 రావచ్చు. నెక్స్ట్ 5 స్క్వేర్ 25. 19 కన్నా 25 5 రాదు కాబట్టి 4 స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 4 రాసుకోండి, ఇక్కడ 4 రాసుకోండి. ఇక్కడ 44 వస్తుందా 46 వస్తుంది మీకు డౌట్ కాబట్టి
మిడిల్ నెంబర్ 45. సో 45 స్క్వేర్ మీకు తెలుసు. సో దీనికి ఇంటూ 5 చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 25. దట్ ఈస్ 45 స్క్వేర్ వితౌట్ యూజింగ్ పెన్. డోంట్ యూజ్ పెన్ మా. 45 స్క్వేర్ ఈజ్ మైండెడ్ కంపల్సరీ మగప్. 45 స్క్వేర్ 4 into 5 25. దట్స్ 25 కన్నా ఇది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? మనకి ఇచ్చిన స్క్వేర్ రూట్ తక్కువగా ఉంది కాబట్టి 44. సో 193 రూట్ ఆఫ్ 1936 ఇస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 49. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్ క్యూబ్ రూట్ ఆఫ్ 27 is equal to 3. Okay, understand? This is the table. According to table means by heart compulsory cubes table. Cube root of 64 means 4. Are you understand? Next. Next point is cube root of 4096. ఇక్కడ ఏం చేయాలంటే 6ని బేస్గా తీసుకో. ఇక్కడ 2 నెంబర్ స్ట్రైక్అవుట్ చేయాలి. 2 నెంబర్స్ స్ట్రైక్అవుట్ చేసి ఈ 4 అనేది క్యూబ్లో ఏ నెంబర్లో వస్తుంది, ఈ 4 అనే నెంబర్ క్యూబ్లో ఏ నెంబర్లో వస్తుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 1 cubed ఈజ్ ఈక్వల్ టు 1, 2 cubed ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఈ 4 అనేది దేని లోపల వస్తున్నా 4 తర్వాత ఉండే నెంబర్ తీసుకోకూడదు, 4 ముందు ఉండే నెంబర్లోనే తీసుకోవాలి. సో 1 cubed తీసుకోవాలి. కాబట్టి 6 అనేది దేనిలో ఉంది? 6 అనేది అర్థమైంది. ఫస్ట్ 3 cubed ఈజ్ ఈక్వల్ టు 27. ఓకే, నెక్స్ట్ 4 cubed ఈజ్ ఈక్వల్ టు 64. Are understand? 4 cubed is equal to 64. 5 cubed is equal to 125. 6 cubed is equal to 216. So 6 cubed is equal to 6లో వస్తుంది. 7 cubed is equal to 343. 8 cubed is equal to 8 cubed is equal to 512. సో 6 cubed is equal to 6లో వస్తుంది, 6 వేసుకోవాలి. సో ఇక్కడ ఎంత వస్తుంది? 1లోనే వస్తుంది కదా, 4 అనేది 1లో వస్తుంది, 16. సో 16 cubed value is equal to 4096. Are understand? That is a cube root of 4096 is equal to 16. Another model. Another cube is equal to cube root of 15625. Last digit 1 cubed is equal to 1, 2 cubed is equal to 8, 4 cubed is equal to 64, 5 cubed is equal to 125. ఈ 5 అనేది దేంట్లో వస్తుంది? 5 క్యూబ్లో వస్తుంది కాబట్టి 5 ఫిక్స్ చేసుకోండి. క్యూబ్లోకి వచ్చే కదా ఒకటేమా, మీరు రెండోది చెక్ చేయని అవసరంలా, 5 వస్తుంది. లాస్ట్ డిజిట్ క్యూబ్లో ఏ నెంబర్లో వస్తుందో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 నెంబర్స్ స్ట్రైక్ అవుట్ చేస్తే 59 నెంబరు ఏ స్క్వేర్లో ఉండే నెంబర్లో వస్తుంది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 1 క్యూబ్లో వస్తుందా? వస్తుంది. 2 క్యూబ్లో వస్తుంది. 2 నెక్స్ట్ 3 క్యూబ్లో వస్తుందా? 3 క్యూబ్లో 27 వస్తుంది. సో 2 క్యూబ్డ్ 8, 3 క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ 27. సో 3 క్యూబ్లో రాదు. 2 క్యూబ్డ్ 8 అంటే 8 లోపలనే ఉంది కాబట్టి 15 లోపలనే 8 ఉంది కాబట్టి 2 క్యూబ్డ్ వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 25 క్యూబ్. సో క్యూబ్ రూట్ ఆఫ్ 15625 ఈజ్ ఈక్వల్ టు 25. ఆర్ అండర్స్టాండ్? దట్ ఈస్ ద 25. మీరు లక్ష్యం 25 into 25 into 25, 15625. This is the final. Another example. Cube root of
97336 సేమ్ ఫైండ్ అవుట్ 6 డిజిట్ 6 క్యూబ్లో మాత్రం వస్తుంది, 6 తీసుకుంటాం. 6 అనే లాస్ట్ డిజిట్, 6 క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 216. 6లో లాస్ట్ 6లో వచ్చేది 6, ఒకే ఒక క్యూబ్లో ఒకే ఒక నెంబర్ వస్తుంది కాబట్టి ఒకటే తీసుకుంటాం. నెక్స్ట్ 2 నెంబర్ స్ట్రైక్ అవుట్ చేస్తుంది. ఇక్కడ 97 అనేది ఏ క్యూబ్లో 97 వస్తుంది. ఇప్పుడు 4 క్యూబ్డ్ ఎంత? 64. అర్థమైందా? నెక్స్ట్ 5 క్యూబ్డ్ ఎంత? 125. సో 125, 97 అనేది 125 కన్నా ఎక్కువ పోతుంది కాబట్టి సో 97 వచ్చి 64, 4 క్యూబ్లోనే ఉంటుంది. సో 97 వచ్చి 64లో తీసుకోవచ్చు. ఇక్కడ 4 తీసుకుంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 46 క్యూబ్డ్. సో క్యూబ్ రూట్ ఆఫ్ 97 3336 ఈజ్ ఈక్వల్ టు 46. 46 into 46 into 46. 97336 is equal to 46. That is the cube root of 97336. This is the logic of cube root of. Another example. Cube root of 6859. Same last digit. దేంట్లో వస్తుందో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లాస్ట్ డిజిట్ 4 క్యూబ్డ్ 64, 5 క్యూబ్డ్ 125, 6 క్యూబ్డ్ 216, 7 క్యూబ్డ్ 343. నెక్స్ట్ 8 క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 512. 9 క్యూబ్లో వస్తుందమ్మా. సో 6859 ఈజ్ ఈక్వల్ టు 9 క్యూబ్లో వస్తుంది. 9 వేసుకుంటావు. ఆర్ అండర్స్టాండ్. 2 నెంబర్ స్ట్రైక్ అవుట్ చేస్తావు. 6 అనేది దేంట్లో వస్తుంది? 2 క్యూబ్డ్ 8, 6 కంటే ఎక్కువ పోతుంది కాబట్టి ఇక్కడ 1 వేసుకుంటాం. సో క్యూబ్ రూట్ ఆఫ్ 6859 ఈజ్ ఈక్వల్ టు 19. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్.